లేనప్పుడు ఫేక్ ఐడీల నుంచి మెసేజ్లు చేయడం ఎందుకు? ఫైనల్గా అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే మీ ఫోన్ నెంబర్, అడ్రస్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని ఏమీ చేయరు, భారతదేశం మిమ్మల్ని ఏమీ చేయదు. ఎందుకంటే మానవత్వం, అణువణువున మాకు మానవత్వం ఉన్న దేశం కాబట్టి, మేము మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు విలువనిస్తుంటుంటాం కాబట్టి మిమ్మల్ని చాలా సాదరంగా, చాలా మర్యాదగా మిమ్మల్ని మీ దేశానికి పంపించేస్తుంటుంటాం. సో 2% మంది అంటే 80 మంది ఉన్నారన్నమాట. ఇందులో 4,000 పైన ఓట్ చేస్తే 2% మంది ఉన్నారు, 80 మంది. ఇందాక చూస్తే ఆ 2% మంది 30 నుంచి ఆ 2% మంది పోటీ ఇస్తూనే ఉన్నారు మనకి. ఆ 2% మంది యాడ్ అవుతూనే ఉన్నారు. మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేక విమానం కట్టిస్తాం. లేదంటే మేము అరేబియా మహాసముద్రం నుంచి ఒక షిప్ని అరేంజ్ చేసి, మరి షిప్లో కావాలంటే షిప్లో పంపించేస్తాం మిమ్మల్ని. అరేబియా మహాసముద్రంలో ఒక షిప్ని అరేంజ్ చేసి మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు, కరాచీ పోర్టు దగ్గరికి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆ ధైర్యం లేనప్పుడు మరి ఆ 2% మంది టైం అప్, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. మరి ఏ ఫేక్ ఐడీల నుంచి పెడుతున్నారు? 4,200 మంది పోస్ట్ చేస్తే 2% మంది ఉన్నారు. ఈ 2% మంది ఐపీ అడ్రస్లు మనం కనుక్కోవాలి. ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఆ 2% మంది ఐపీ అడ్రస్లను కనుక్కుంటే ఇందులో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు బయటకు వస్తారా? పాకిస్తాన్ స్లేపర్ సెల్స్ బయటకు వస్తారా? వీళ్ళకి పాకిస్తాన్ అంటే మహాప్రేమ, నరాన పాకిస్తాన్ అనేటటువంటిది జీర్ణించుకుపోయింది అనమాట. వీళ్ళకి కల్లో కూడా వీళ్ళు పాకిస్తాన్నే కలవరిస్తుంటుంటారు. బహుశా వీళ్ళు భారత భూభాగంపై ఉండి పాకిస్తాన్ భూభాగాన్ని చూస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటుంటారు. ఈ 2% మంది పెరుగుతూ ఉన్నారు. అందుకే మరొక్కసారి చాలా గట్టిగా అడుగుతున్నాను, మీకు ఫోన్ నెంబర్ పెట్టే ధైర్యం ఉంటే ప్లీజ్ పెట్టండి. లేదు అంటే మీకు షిప్ కావాలంటే షిప్, లేకపోతే ఎయిర్ షిప్ కావాలంటే ఎయిర్ షిప్, ఏ షిప్ కావాలంటే ఆ షిప్ని మీకు మేము ఇస్తాం. మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవటానికి కావలసిన ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మీ డీటెయిల్స్ ఇది ఎవరో ప్రకటించారు ఇక్కడ, శివశేఖర్ అంట 150,000 ఇస్తానని అంటున్నారు. ఆయన 150,000 నేను ఇస్తాను అని శివశేఖర్ అంటున్నారు. అబ్బా, మీకు ప్రజల నుంచి కూడా మీకు డొనేషన్స్ వస్తున్నాయి బాబు, మీకు డొనేషన్స్ వస్తూ ఉన్నాయి ప్రజల నుంచి కూడా. ఇదిగో ఆర్టీవీ సిబ్బంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం, 1 మంత్ శాలరీ మీకు ఇచ్చేస్తాం. మీకు ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుంది. శివశంకర్ అంటారు 157,000 ఇస్తామని పోస్ట్ చేశారు. సో మీకు కావాల్సిన డబ్బుల్ని మేము అరేంజ్ చేసి ఇస్తాం, మిమ్మల్ని హాయిగా పంపిస్తాం. మీ ప్రాణానికి కానీ మీ ఒంటి మీద ఈగను కూడా వాళ్ళనేమో, ఈ 2% మంది ఒంటి మీద ఈగ కూడా వాళ్ళనేమో, మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తాం, దమ్ముంటే మీరు పెట్టండి. చూసారా, ఇప్పటికీ 2% మంది మన మధ్యనుంటూ బయట తిరుగుతుంటే వీళ్ళు ఎక్కడో మన పక్క నుండి ఆ మొబైల్ చూస్తూ ఈ కామెంట్లు పెడుతూ ఉన్నారు. బహుశా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం కదా, ఇప్పుడు వీళ్ళకి కోపం వస్తుంటుంది, మనసులో చాలా బాధ కలుగుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. అందుకే చెప్తున్నా, భారత గడ్డపైన మీరు కోప్పట్టం కంటే పాకిస్తాన్ గడ్డపైకి వెళ్ళి హాయిగా బతకండి, మీకు కావాల్సిన ఫ్లైట్ అరేంజ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది, పాకిస్తాన్ బలూచిస్తాన్గా ఏర్పడింది. బహుశా సింధు కూడా భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే పాకిస్తాన్ని తరిమి కొట్టామో బలూచిస్తాన్కి ఊపిర్లు వచ్చాయి, బలూచిస్తాన్కి ధైర్యం వచ్చింది. ఇప్పటివరకు బలూచిస్తాన్ పాకిస్తాన్ సైనికులపైన దాడి చేయటం వరకు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా స్వతంత్ర దేశంగా ప్రకటించేసుకున్నారు. ఇక నుంచి మేము స్వతంత్ర బలూచిస్తాన్ అని చెప్తూ ఉన్నారు. రేపు స్వతంత్ర సింధ్ అని కూడా అంటారు. అటు ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దుల్లో ఉన్న కొన్ని ప్రాంతాలు మేము ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోయామని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇక పాకిస్తాన్ చిన్న ముక్క, ఇటు సింధ్ ప్రావిన్స్, అటు ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఒక చిన్న ముక్క మిగిలే అవకాశం మాత్రం ఉంటుంది. మన పీఓకే మన సొంతం అయిపోతుంది. ఇక చిన్న పాకిస్తాన్లో వీళ్ళందరూ కలిసి కట్టుకుని జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ బలూచిస్తాన్ ఏర్పాటు తర్వాత. సో బలూచిస్తాన్ ఏర్పాటుని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎవరైనా ఇప్పటివరకు కేవలం ఓట్ చేసినటువంటి ఆ 2% ఓట్ చేసినటువంటి వాళ్ళు కనీసం మీ ఐడితోనైనా చెప్పండి, మీ ఐడితోనైనా చెప్పండి. ఎక్కడ కూడా వాళ్ళ ఐడితో మెసేజ్ చేయడం లేదు. ఎందుకంటే ఐడి ఐపీతో వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుందేమోనని భయపడుతున్నారు. అందుకే వాళ్ళు పాకిస్తాన్ గురించి ప్రకటన చేయకుండా కేవలం ఓటింగ్లో మాత్రం పాల్గొన్నారు. ఇదిగో 5,000 ఓట్లు వస్తే అంటే 100 మంది ఉన్నారు. ఈ 5,000 మంది ఓట్ చేసిన వాళ్ళలో 100 మంది పాకిస్తాన్ శ్రేయస్సు కోరుకుంటూ భారతదేశంలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆ పాకిస్తాన్ శ్రేయస్సు కోరుకుంటున్న
ఆ 2% మంది చూడండి అమ్మా ఒకసారి, ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అదిగో మీ పాకిస్తాన్ చీలిపోయింది, మీ పాకిస్తాన్ విడిపోయింది, మీ పాకిస్తాన్ ముక్కలైపోయింది. అదిగో బలూచిస్తాన్ జెండా, ఊపిరిలూదుకుంటున్న బలూచిస్తాన్ జెండాను చూసారా? బలూచిస్తాన్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి బలూచిస్తాన్ ప్రజలను చూడండి. అది భారత్ ఇచ్చినటువంటి ధైర్యంతో, భారత పాకిస్తాన్ కొట్టిన దెబ్బతో వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఇకపైన మేము చేసే యుద్ధం ఏ విధంగా ఉంటుంది అంటే అంటూ వాళ్ళు బయటకు వచ్చి అదిగో జాతీయ చిహ్నాన్ని, జాతీయ గీతాన్ని కూడా రెడీ చేసుకున్నారు. వాళ్ళ రాజధాని క్వెట్టాన్ని అనౌన్స్ చేసుకున్నారు. పార్లమెంట్ భవనాన్ని సిద్ధం చేసుకున్నారు. అదిగో అదే జాతీయ జెండా రెపరెపలాడుతూ బలూచిస్తాన్ భూభాగం పైన ఎగురుతూ ఉంది. బలూచిస్తాన్ 44% భూభాగం పాకిస్తాన్లో ఉంది. 2000 సంవత్సరం నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. 19వ శతాబ్దం నుంచి వాళ్ళు బ్రిటిష్ ఇండియాలో కలిసిపోయారు. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు మేము సెపరేట్ దేశంగా ఉంటామని అడిగారు, కానీ పాకిస్తాన్లో పార్ట్గా చేశారు. అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ విభజన జరిగిన దగ్గర నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ఏకంగా విపరీతమైన మానవ హననానికి పాల్పడుతుంది. వేలాది మందిని బలూచిస్తాన్లో వేలాది మంది ప్రజలను చంపేసింది. ఇప్పుడు బలూచిస్తాన్లో 1,50,00,000 మంది జనాభా కూడా ఎటువంటి ముప్పు ఉందో తెలియదు. సో ఈ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు ఏమనుకుంటుంది? ఐక్యరాజ్య సమితిని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి, మేము ప్రకటించుకున్నాం, స్వయం ప్రకటిత దేశంగా ఈ రోజు నుంచి మేము ఆవిర్భవించాం, ప్రపంచ దేశాలు మా దేశాల్లో మీ ఎంబసీలను ఏర్పాటు చేసుకోండి అని అడుగుతూ ఉంది. పాపం అది మాత్రం ఈ 2% మందికి బాధను కలిగిస్తూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇటు భారత్ కొట్టిన దెబ్బతో ఒకవైపు ఎయిర్ స్ట్రిప్స్ నాశనం అయిపోయి ఒకవైపు, మరొక వైపు వాళ్ళ అణుస్థావరాలు లీక్ అయిపోయి ఒకవైపు, ఇప్పటికీ అణుస్థావరాలు లీక్ అయిపోయాయంట. అందుకే ఈజిప్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బోరా 10 అనే కెమికల్ని తీసుకుని వచ్చి అక్కడ ఆ దెబ్బతిన్న రేడియేషన్ వ్యాపించకుండా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఇటు అమెరికా ఒక ప్రత్యేక విమానాన్ని పంపించి ఎంత లీక్ అయింది అని కొలతలు కూడా వేసింది. ఆ సమయంలో భయపడుతున్న పాకిస్తాన్కి బలూచిస్తాన్ ఇప్పుడు చుక్కలు చూపిస్తూ ఉంది. ఇంతవరకు పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించిన బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇక సింధు కూడా ప్రకటించుకుంటుందేమో. మన రాబోయే రోజుల్లో సింధులో కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే సింధు ప్రాంతంలో కూడా 40% మంది బలూచిస్తాన్ ప్రజలు సింధు ప్రాంతంలో నివసిస్తున్నారు. మొత్తం బలూచిస్తాన్ ప్రజలు 50% మంది ప్రజలు, 1,50,00,000 మంది ఉంటే సుమారు 50% మంది బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే ఉంటే మిగిలిన వాళ్ళు 40% మంది సింధు ప్రావిన్స్లో ఉన్నారు. కొంతమంది అటు ఇరాన్లో ఉన్నారు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, ఇటు పంజాబ్ ప్రావిన్స్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఐక్యమయ్యారు. అందుకే పాకిస్తాన్కి ఇప్పుడు చుక్కలు కనబడుతున్నాయి. పాపం ఇప్పుడు పాకిస్తాన్ బాధలో ఉంటే, పాకిస్తాన్ విభజన జరుగుతుంది. 1971లో మనం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. 1971లో మనం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. ఒకటి బంగ్లాదేశ్ అయిపోయింది, 2 ఇప్పుడున్న పాకిస్తాన్ అయిపోయింది. ఇది 2025 ఈ దెబ్బతో పాకిస్తాన్ 3వ ముక్క బలూచిస్తాన్ అయిపోతుంది. అదిగో బలూచిస్తాన్ జెండా రెపరెపలాడితే ఎగురుతోంది. భారతదేశం కల్పించినటువంటి ధైర్యం, అంటే భారతదేశం పాకిస్తాన్కు చూపించినటువంటి చుక్కలతో ఇప్పుడు బలూచిస్తాన్ ధైర్యం తెచ్చుకొని తమ జెండాను ఎగరవేసుకుంది. బలూచిస్తాన్లో జరుగుతున్న మారణ హోమం గురించి నిజమే, మనం ఐక్యరాజ్య సమితిలో ఎన్నోసార్లు మాట్లాడాం. బలూచిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ చంపేస్తోంది, మానవహరణానికి పాల్పడుతుంది, వాళ్ళని రక్షించండి అని మనం మాట్లాడాం. మానవతా దృక్పథంతో మనం మాట్లాడాం. కానీ పాకిస్తాన్ ఏముంటుంది అంటే బలూచిస్తాన్ ఆర్మీ అలా ప్రవర్తించడానికి భారతదేశం కారణమని. మనం ఎప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించలేదు, ఉగ్రవాదానికి ఎప్పుడు ఊతం ఇవ్వలేదు. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చిందే పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. అదిగో ఆ జెండానే రెపరెపలాడుతూ ఎగురుతున్న జెండానే బలూచిస్తాన్ జెండా. ఈ 2% మంది మాత్రం ఇలాగే ఉన్నారు. 7,000 ఓట్లకు చేరుతున్నాయి, ఒక్కడు కూడా పెట్టలేదు. కానీ మీకు డొనేషన్స్ ఇవ్వడానికి మాత్రం చాలామంది మెసేజెస్ వచ్చాయి. ఇంతకుముందు మనం చూసాం ఎవరెవరు ఏమేమి డొనేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో. భారతదేశంలో ఉన్న, ఈ భారతదేశం కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ 2,000 మందిని మన భూభాగం దాటించేయడానికి, పాకిస్తాన్ పంపించేయడానికి ఎవరెవరు ఏం డొనేట్ చేస్తారో మీరు చెప్పండి. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎస్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అందుతుంది. నెంబర్ ఎవరో పెట్టినట్టుగా, నెంబర్ పెట్టారా రవి? నెంబర్ ఎవరో పెట్టారు అనే ఒక ఫోన్ నెంబర్ ఎవరో ఇందులో పెట్టారు అని, బహుశా పైకి వెళ్ళిపోయింది ఉంటే ఆ నెంబర్ని తీసుకొని ఫోన్పే చేయాలంట. బ్రో నువ్వు సరదాగా పెట్టావు, నిజంగా పెట్టావు, ఒకసారి మరీ డిసైడ్ చేసుకుని నెంబర్ పెట్టే ముందు. నువ్వు నిజంగా పాకిస్తాన్ ప్రేరేపిత మనిషివి అయితే నీకు పాకిస్తాన్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం, ప్రత్యేక ఫ్లైట్ని కూడా కేటాయించి. కాబట్టి ఒక్కసారి ధైర్యం ఉంటే మీరు
మీ నెంబర్ అడ్రస్ మాత్రం పెట్టండి. ఆర్టీవీ సిద్ధంగా ఉంది, మా 1 month శాలరీ మీకు ఇచ్చి, భారతదేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ సంపాదించుకున్న ఆదాయంలో మీకు ఇచ్చి, ఒక ప్రత్యేక ఫ్లైట్ కేటాయించి, ఒక ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేసి మిమ్మల్ని మీ పాకిస్తాన్కి పంపించేయటానికి. మీరు ఎవరైనా మీ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ పెడితే మిమ్మల్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మళ్ళీ ఈ 140 కోట్ల మంది వచ్చి ఏమైనా చేస్తారేమో మీకు భయమే అవసరం లేదు. మీకు ఆర్టీవీ కూడా హామీ ఇస్తుంది, మిమ్మల్ని చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా